భవిష్యత్తు. ప్రపంచంలో తన భవిష్యత్తు గురించి ఆలోచించిన వారు ఎవరుంటారు చెప్పండి? ప్రతి ఒక్కరూ అనుకుంటారు, నా భవిష్యత్తు ఈ విధంగా ఉండాలి అని, భవిష్యత్తులో అద్భుతాలు చెయ్యాలి అని, ఈ సౌకర్యాలుండాలి, ఆ ఆనందం కావాలి, అది ఇది అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజం చెప్పనా? భవిష్యత్తు కంటే మోసగాడు ఇంకెవ్వరూ లేరు. భవిష్యత్తు మిమ్మల్ని ముంచేసిన ఆ విషయం మీకు తెలియదు. ఈ భవిష్యత్తు తమ నుంచి తమ వర్తమానాన్ని లాగేసుకుంటుంది. ఎన్నోసార్లు మనం భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. భవిష్యత్తు గురించిన ఆలోచనలతో వర్తమానం ఏమిటో మనం మర్చిపోతాం. దాని స్పృహే ఉండదు మనకి. ఇంతకీ భవిష్యత్తు అంటే ఏంటి? భవిష్యత్తు అంటే ఇంతవరకు జరగనిది. వర్తమానం అంటే ఇప్పుడు జరుగుతున్నది. ఇంతవరకు జరగని దాని గురించి ఆలోచించుకుంటూ మిమ్మల్ని మీరు ఎందుకు కష్టపెట్టుకుంటూ ఉంటారు? మీ వర్తమానం మీకు అత్యంత ప్రధానమైనది. దానిపై మీ దృష్టంతటినీ కేంద్రీకరించండి. మనసులో లక్ష్యం మాత్రం మరొకండి, కానీ దృష్టి మాత్రం వర్తమానం పైనే పెట్టండి. మీ వర్తమానాన్ని తీర్చిదిద్దుకుంటున్న కొద్దీ మీ భవిష్యత్తు దానికదే రూపొందుతూ ఉంటుంది. కనుక మీరు వర్తమానంలో జీవించండి. రాధాకృష్ణ.